హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుంటేనే నేను బాగుంటాను. ఈరోజైతే మా బావ అయితే పనికి వెళ్ళి నేరేడుగాయలు అయితే ఎత్తుకొని వచ్చాడు. ఫ్రెండ్స్, సంవత్సరానికి అయితే ఒకసారికి అయితే కాస్తుంది కాపు ఒక కాయ. అందుకని ఒక కాయ అయినా సరే కంపల్సరీగా తినాలి మనము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చెట్టు అయితే కనిపించిందంట, కాయలు అయితే ఏరుకొని వచ్చాడు మా బావ. చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే ఎలా ఉన్నాయో, బాగున్నాయి కాయలు కూడా. ఇప్పుడైతే ఈ కాయలని అయితే నీట్గా కడిగేసుకొని ఉప్పు కారం వేసుకొని తిని చూద్దాం ఇప్పుడు మనమైతే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి అయితే నీళ్ళలో అయితే వేసేసుకుందాం మనం. వేసుకొని బాగా కడుక్కోవాలి ఇట్లాగా నీట్గాను. కడుక్కున్న తర్వాత బాగా ఇప్పుడైతే నీట్గా అయితే కడిగేసుకున్నాం. ఇప్పుడైతే గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మనం. ఇప్పుడైతే దబర్లు వేసుకొని నీట్గా అయితే కడిగేసుకొని కూరగిన్నెకి అయితే తీసేసుకుని ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో సాల్ట్ రొంత కారం రొంత వేసుకొని బాగా ఎగరేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఆడ నానబెట్టుకొని అప్పుడు తింటే బాగుంటుంది. రుచిగాను మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు కారం తగిలిందనుకో, అంత పుల్లంగా ఉన్నా నేరేడుగాయి ఉప్పు కారం అన్నీ వేస్తే బాగుంటుంది. టేస్ట్గాను రుచిగా కూడా ఉంటుంది. కారం అయితే వేసుకుందాం మనం. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. దీంట్లో సాల్ట్ అయితే వేసేసుకున్నాము. కొద్దిగా పుల్లంగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పులుపుగా ఉంటే బాగా వేసుకున్న తర్వాత ఇట్లా ఎగరేసుకోవాలి బాగా పైకి. ఆ పొల్లల్లోకి ఉప్పు అనేది అయితే బాగా పట్టద్ది సాల్ట్ అనేది. ఇప్పుడైతే మనం కారం అయితే వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ అయితే బాగా కలిసిపోయింది కాయల పొల్లల్లోకి. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాం మనం. కొద్దిగా కారం తినే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే పనికైతే తక్కువగా వేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ అనేది. మళ్ళీ వేసుకోవచ్చు ఎగరేసిన తర్వాత మనకు సాలేదని తిను. ఎగరేసుకుంటే సాల్ట్ కారం అన్నీ పొల్లల్లోకి అయితే బాగా ఊరిపోద్ది. ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. పులుపు అనేది ఉండదు కాయ. ఇప్పుడైతే దీంట్లో కారము సాల్ట్ అయితే వేసేసుకొని బాగా ఎగరేసుకున్నాం కదా, 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత 10 నిమిషాల దాకా తింటే ఉప్పు కారము అన్నీ బాగా పట్టి ఉంటాయి కాబట్టి రుచిగా ఉంటుంది తింటే. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒక కాయ తీసుకొని టేస్ట్ చేద్దాము. అయితే బాగా నానిపోయి ఇప్పుడైతే మనం ఒక కాయ తీసుకొని టేస్ట్ చేద్దాము. చాలా రుచిగా ఉంది. ఉప్పు కారం బాగా పట్టింది కాయలకైతే. పులుపు అనేది లేదు, బాగుంది కాయ. వల్ల మనకి ఏంటి లాభం అనుకుంటుండ్రా? మనకి తెలియకుండానే ఆహారంలలో ఎన్నో ఎంటుకలు తినేస్తాం మనము. ఈ పొన్ను తినడం వల్ల మనకైతే కడుపులో ఈ కాయ తినడం వల్ల ఎంటుక అనేది అయితే కరిగిపోద్ది. ఎంటుకలు అయితే ఉండవు కడుపులో అయితే. అందువల్ల మనకైతే ఆరోగ్యం బాగుంటుంది ఈ కాయ తినడం వల్ల. అందుకని తప్పకుండా సంవత్సరానికి ఒక కాయ అయినా తినాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.